సార్ నమస్తే అండి. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా 6 నెలల్లో ఏదో జరగబోతోంది అని చెప్పి పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కామెంట్ చేసిన తర్వాత నిన్న చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు, ఇది ప్రజాప్రభుత్వం, పడగొట్టడానికి ఇది కాళేశ్వరం కాదు, ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతామని చెప్పేసి. సో రేవంత్ రెడ్డి ఆవేదననో లేకపోతే అసహనాన్నో ఏ రకంగా ఆగ్రహాన్నో ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రభుత్వాన్ని పడగొడతా అంటే ఊరుకుంటుందా? సో సహజం కదా. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్ల కోసం అధికారం ఇచ్చారు. 5 ఏళ్ల దాకా ప్రత్యర్థులు ఆగాల్సిందే. అది ఎన్నికల్లో డెమోక్రసీ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఏదైనా ప్రభుత్వము ఇప్పుడు 2014లో బీఆర్ఎస్కు 63 సీట్లు వస్తే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళను బీఆర్ఎస్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన వివరణ, బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ ఇచ్చిన వివరణ ఏంటంటే 63 మందే ఉన్నారు, ఈ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు జరుగుతున్నాయి, అందువల్ల దానికి కౌంటర్ అటాక్గా తీసుకున్నామని అన్నారు. కానీ వాస్తవానికి తర్వాత 88 వచ్చినా తీసుకున్నారు. ఇప్పుడు 65 కాంగ్రెస్కి ఉన్నాయి. అంటే 63 ఉన్నప్పుడు మీరు చేసిన పని 65 ఉన్నప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పేలా అవుతుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలని నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవటానికి ఒక లెజిటిమసీని బీఆర్ఎస్ఏ వేస్తుంది. ఇది గతంలో చర్యల ద్వారా, ఇప్పుడు మాటల ద్వారా. సో 63 ఉన్నప్పుడు వీరు తీసుకుని పొలిటికల్ రీఅలైన్మెంట్, తెలంగాణ కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ అని ఒక ముద్దు పేరు పెట్టారు. సొంత పార్టీ నేతల వారు ఇష్టపడనా పడకపోయినా వాళ్ళని బుల్డోజ్ చేసి తీసుకున్నారు. పోనీ అంటే 63 ఉన్నప్పుడు ఏదన్నా లాజిక్ ప్రభుత్వం పతనం అవుతుందని తీసుకున్నారు అనుకుందాం. 2018లో 88 సీట్లు వచ్చాయి. ప్రజలు అంగీకరించారని చెప్పి అదే పనిని ఇంకా ఎక్కువ స్థాయిలో చేశారు. సో ఒక కాంగ్రెస్, టీడీపీ, సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారు. సో ఇలా అన్ని పార్టీలు ఊడి చేసి 100 పైకి తీసుకొచ్చారు. ఏం చేశారు? ప్రజలు రివర్స్లో తీర్పు చెప్పారు. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలను చీల్చి తన బలాన్ని పెంచుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అదొక ఆదర్శంగా మారిపోయింది కదా. నీవు చెప్పిన విజయే నీరజాక్ష అని. పోనీ అధికారంలో ఉన్నప్పుడు అంటే చేసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా ఈ పని సరైనది కాదు అనాలి. ఎందుకంటే ప్రతిపక్షం సాధారణంగా విక్టిమ్. కానీ ఎన్నికలైన 3 రోజులు 4 రోజులకే ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం పతనం అవుతుంది, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు అని బీఆర్ఎస్ నాయకులు మొట్టమొదలు అందుకున్నారు. వేరే వాళ్ళు ఎవరు అందుకున్నారు? ఈవెన్ బీజేపీకి కూడా ఆ మాటలే. అంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు పడగొట్టడంలో పిహెచ్డి కాదు, పోస్ట్ డాక్టోరల్ పట్టాలు తీసుకున్న పార్టీ బీజేపీ. ఆ పార్టీ కూడా అనలేదు వాస్తవంగా ఇంకా బండి సంజయ్ కేసీఆర్ పడగొట్టాలని చూస్తున్నాడు అన్నారు. సో అవి ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలో వచ్చిన పార్టీని ప్రభుత్వం పతనమవుతుంది అని జోస్యాలు చెప్తే సహజంగా అది 2వసారి మళ్ళీ లెజిటిమసీ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఆపరేషన్ను కాంగ్రెస్ జరపటానికి 2వ చట్టబద్ధత, న్యాయబద్ధత ఇచ్చారు. ఇక అక్కడి కాకుండా ఎవరో పోనీ కడియం శ్రీహరి అన్నాడు, ఇంకోరు అన్నారు, వాళ్ళ తర్వాత మేము మా వాటలు వక్రీకరించారన్నారు. అంటే త్వరలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారని కేటీఆర్ అన్నారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు అని అంటుంటే 65 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు తమ సీట్ కాపాడుకోరా? వాళ్ళు ఏం చేయాలి? అవును తీసుకోబోయి మీ కొరకే వెయిటింగు అని అంటారా? సో అందువల్ల అక్కడ మళ్ళీ ఒక 3వసారి లెజిటిమసీ ఇచ్చారు. 3వసారి మళ్ళీ లెజిటిమసీ ఇచ్చారు. సో ఈ 3వసారి కూడా మీరు మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఎన్నికలు లేవు. ఎన్నికలు లేనప్పుడు ముఖ్యమంత్రి అవడానికి ఆస్కారమే లేదు. ఎలా అవుతాడు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో కొంతమంది వస్తేనే అవుతారు. మరి బీఆర్ఎస్ ఎందుకు ఈ మాట అంటుందో తెలియదు. లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరము, కాంగ్రెస్ ప్రభుత్వం అశాశ్వతము అనే భావన పంపి లబ్ధి పొందామని అంటుందా? లేదా నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ను లాక్కొని మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటుందా? లేదా ఎక్కడ తమను అటాక్ చేస్తారో కాంగ్రెస్ అని ముందస్తుగానే జాగ్రత్త పడి మాట్లాడుతుందో తెలియదు. కానీ ఈ మాటలు అనడం ద్వారా భవిష్యత్తులో కాంగ్రెస్ చేయబోయే ఆపరేషన్
హక్కు ఒక రకమైన చట్టబద్ధత చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ధర్మబద్ధతను అయితే తీసుకొస్తున్నారు. అందువల్ల ఇవాళ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సాక్షిగా ఈ ప్రభుత్వం ఎలా కూలిపోతుంది అంటే చూస్తూ ఊరుకుంటారా అన్నాడు, అంటే ప్రజలు ఊరుకుంటారా అన్నాడు. అది ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ గతంలో పీపుల్స్ వారు ఉన్న సమయంలో ఎవరైనా ఉంటే ప్రజలు వారి సంగతి తేలుస్తారని పోస్టర్లు వేసేవాళ్ళు. అంటే మాకు సంబంధం లేదు, ప్రజలే తేలుస్తారు అని. సో అందువల్ల ప్రజలు తేల్చడం అనేది ఉండదు, తేల్చేది కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అన్నాడు, గేమ్ మేము మొదలు పెడితే అది ఎక్కడి దాకైనా పోతుంది అని. అందువల్ల ఒక రకమైన సెల్ఫ్ డిస్ట్రక్టివ్ స్ట్రాటజీ బీఆర్ఎస్ అనుసరిస్తుంది. బీఆర్ఎస్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్నదాంతో సంబంధం లేదు. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేయని పనులు చెప్తూ వాటిపైన ప్రజలను సమీకరిస్తూ ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గుర్తించేలా చేస్తూ ప్రజల మన్నల్ని ప్రేమల్ని తిరిగి పొందడం అనేది రాజకీయంగా చేయాల్సిన పని. ఒకవేళ ఈ ప్రభుత్వం నిజంగానే పతనం అయితే అది ఎవరు ఆపలేరు కదా, అప్పుడు బీఆర్ఎస్కి లాభం కదా. ఆ పని మీరు 5 ఏళ్ల పాటు ఉండాలి, మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు చేయాలని చెప్పాల్సింది పోయి పొద్దున్న వచ్చిన మొదటి రోజు నుంచి ఇది ఉండదు, ఇది ఎక్కువ రోజులు ఉండదు అంటే ఇక అధికారంలో ఉన్నోడు ఏం మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇట్లా మాట్లాడితే. రేవంత్ వ్యాఖ్యలపై